వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఇన్ వైటీ. ఈ వీడియోలో చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే 2 రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఒకటి రాగి అప్పాలు, ఇంకొకటి రాగి మురుకులు. సో రెండు ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి. నేను చూపించబోయే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే నార్మల్గా రాగి పిండితో మురుకులు చేస్తే విరిగిపోతాయి, గుల్లగా రావు అనుకుంటారు. కానీ అస్సలు కాదు, చాలా బాగా వస్తాయి. ఇక్కడ విరిగిపోకుండా మనం ఆయిల్లో పిండిని ఎలా వేస్తే ఎగ్జాక్ట్ అలానే షేప్ ఉంటాయి, అస్సలు షేప్ అవుట్ అవ్వవు. సో ఈ ప్రాసెస్ ఫాలో అయితే కనుక చాలా క్రంచీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో 2 రెసిపీస్ని చూసేద్దాం. ఇక్కడ నేను అప్పాల కోసం 3 కప్పుల రాగి పిండిని తీసుకుంటున్నాను. జల్లించి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి లేదా నా దగ్గర ఉన్న కార్న్ఫ్లోర్ అయితే నేను వేసుకున్నాను. తర్వాత 7-8 వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. తర్వాత వాము, డీప్ ఫ్రై చేసుకుని వంటల్లో కానీ ఖచ్చితంగా వాము వేసుకోవాలి. డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ వాము వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, తర్వాత కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడా వేసుకోండి. మీరు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం. ఇక్కడ నేను వేడి చేసుకున్న బటర్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేడి చేసుకున్న నెయ్యన్నా వేసుకోవచ్చు, లేదా వేడిగా ఉండే నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకొని బాగా పిండంతా మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. పిండిని నొక్కితే ముద్ద కట్టినట్టు ఉండాలి, అప్పుడే గుల్లగా వస్తాయని గుర్తుంచుకోండి. అలా రాలేదు అంటే కొంచెం నూనె కానీ మళ్ళీ నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు పోస్తూ ఇలా మెత్తగా పిండిని కలుపుకోవాలి. ఖచ్చితంగా గోరువెచ్చని లేదా వేడి నీళ్ళు వాడుకోండి. చల్లనీళ్ళు అస్సలు వాడకూడదు. పిండిలో జిగురు అనేది ఏర్పడుతుంది వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు వాడితే. అందుకని వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేసుకోండి. తర్వాత అప్పాల పిండి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మురుకుల కోసం 2 కప్పుల రాగి పిండి, 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అందులోకి ఉప్పు, కారం, పసుపు, ఓము, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని, అలాగే వేడి చేసుకున్న బటర్ని కూడా వేసుకొని ఈ పిండిని కూడా కంప్లీట్గా ఇందాక కలుపుకున్నట్టే కలుపుకొని ఇలా ముద్దలా కట్టాలి. కట్టలేదంటే కొద్దిగా నెయ్యి కానీ మళ్ళీ బటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో కూడా వేడి నీళ్ళు వేస్తూ పిండిని సాఫ్ట్గా మనం నార్మల్గా మురుకులు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక క్లాత్ లేదా ప్లేట్తో క్లోజ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే పిండి అనేది ఆరిపోతుంది. కాబట్టి ఇలా అప్పాలకి కొద్దిగా పిండిని తీసుకొని మీరు అప్పాలు ఎలా అయినా ఒత్తుకోవచ్చు. ఇక్కడ నేను అప్పాల పీట పైన ఒక ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ లేదా బటర్ రుద్ది 2 టైప్స్లో కవర్స్ని పెట్టి అందులో మధ్యలో పిండి పెట్టి నొక్కోవాలి. డైరెక్ట్గా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఇలా. సో నెక్స్ట్ కూడా ఇలాగనే ప్రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయిల్ లేదా బటర్ రుద్దుతూ ఉండాలి కవర్స్కి, లేదంటే కవర్స్ కూడా అంటుకుంటాయి. తీసేటప్పుడు తొందరగా రావు, షేప్ అవుట్ అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అన్నీ. తర్వాత డీప్ ఫ్రైస్కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్లో ఒకటొకటిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నురగ మొత్తం తగ్గిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసి తీసేసుకోవాలి. రాగి అప్పాలు, ఈ అప్పాలు వేగిపోయాయా లేదా అనేది జస్ట్ నురగ తగ్గిపోవడం ద్వారానే మనం గుర్తించాలి. నురగ మొత్తం తగ్గిపోయిన తర్వాత పక్కకు తీసేయాలి ఆయిల్లోంచి. సో సేమ్ అన్నీ ఇలానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో నెక్స్ట్ మురుకుల్ని వేసుకుందాం. ఇక్కడ నేను 3 హోల్స్ ఉన్న మురుకుల బిళ్ళతో వేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదా
ఒక ప్లేట్లో కానీ పెద్ద గరిటె పైన కానీ ఒత్తుకొని ఆ తర్వాత నూనెలోకి వదలొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్గానే వేస్తున్నాను, కానీ ఎక్కడ కూడా విరిగిపోలేదు మురుకులు. నేను ఎలా వేసానో అలానే వస్తున్నాయి పర్ఫెక్ట్గా. సో నేను చెప్పే ప్రాసెస్ ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి, యాజ్ ఇట్ ఈస్ ఇలా వస్తాయి మురుకులు. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే రాగి అప్పాలు అండ్ మురుకులు. ఇప్పుడు రొటీన్గా బియ్యం పిండితో అలా కాకుండా ఒకసారి రాగి పిండి మన ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అని తెలుసు కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్ వాటికన్నా. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అండ్ ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు అస్సలు మిస్ అవ్వకండి. సో వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మురుకులు కానీ అప్పాలు కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా షేప్ అవుట్ అవ్వకుండా. మురుకులు కూడా నార్మల్గా బియ్యం పిండితో చేస్తే ఎలా గుల్లగా వస్తాయో యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తాయి, ఎక్కడ విరిగిపోకుండా. ఈ అప్పాల్లో మురుకుల్లో ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకోండి, తక్కువ వేసారంటే టేస్ట్ అంతా బాగా అనిపించదు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇలా చాలా క్రిస్పీ అండ్ క్రంచీ హెల్దీ స్నాక్స్ అప్పాలు అండ్ మురుకులు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్, హెల్దీ రెసిపీస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.